గోమాత ఎంతో పవిత్రమైనది. గోమాతను పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. గోమాతను ముట్టుకున్నంతనే ఆయుష్ వృద్ధి చెందుతుంది. గోమాతకు ఇవి పెడితే కలిగే ప్రయోజనాలు: దానం చేస్తే పుణ్యంతో పాటు ఫలితం కూడా దక్కుతుంది. ఇక మూగజీవులకు అవి తినేందుకు పెట్టే ఆహారం వల్ల కూడా ఫలితాలు దక్కుతాయని విశ్వాసం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తోటకూర బెల్లం పెడితే ప్రశాంతత లభిస్తుంది. నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ విముక్తి లభిస్తుంది. నానబెట్టిన గోధుమ పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. అరటిపళ్ళు పెడితే ఉన్నత పదవి లభిస్తుంది. నానబెట్టిన శనగలు పెడితే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అలాగే నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ విముక్తి కలుగుతుంది. మినపపిండి బెల్లం పెడితే అఖండ